వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. ఒక అధిపతి నియమించాడు 50 మందికి. అంటే 50 మందిని వెంట పెట్టుకుని ఒక అధిపతి బయలుదేరాడు. అక్కడికి ఏలి యొద్దకు. అతను కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగిరావాలని రాజు ఆజ్ఞాపించుతున్నాడు. నేను ఎలా మాట్లాడాడంటే, ఈ మొదటి అధిపతి 50 మందిని కింద పెట్టి కొండపైకి ఎక్కెళ్ళాడు. వెళ్ళి ఏలియాతో ఎలా మాట్లాడుతున్నాడు? గొండలు ధరించుకున్నాడుగా, తోలు దట్టిగా ఉంది నడుముకి. వీరికి దైవజనులు అంటే, ప్రవక్తలు అంటే ఏమన్నా భయం ఉందా? రాజుకే భయం లేదు. దేవుడి ప్రవక్తలు అంటే రాజుకే భయం లేదు. దేవుడి ప్రవక్తలను ఆశ్రయించకుండా విగ్రహాల ప్రవక్తల దగ్గరికి పంపించాడు కదా దూతల్ని. రాజుకే భయం లేదంటే రాజు వద్ద ఉన్న వారందరికీ దేవుడు అంటే భయం ఉంటుందా? మన ప్రవర్తన వల్ల ఎదుటి వారికి దేవుడు అంటే భయభక్తులు లేకుండా పోయినాయి అంటే అది పాపమా కదా? పాపమే. ఇక్కడ చూడండి, సమాచారం ఇవ్వటానికి రాజు పంపించాడు, నువ్వు రావాలని ఎలా మాట్లాడుతున్నాడు? అధిపతి హార్ష్ గా మాట్లాడుంటాడు. చూడండి, సమీపమునకు పోయి, దైవజనుడా, నీకు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుతున్నాడని ఒక ప్రవక్తతో ఎలా మాట్లాడాలో కూడా ఈ అధిపతికి అర్థం కావట్లా. ఎలా ఆహ్వానించాలో కూడా ఈ అధిపతికి తెలియట్లేదంటే ముందు ఎవరో తెలియదు? రాజు ఏమని చెప్పి పంపించాలి? ఇశ్రాయేలీలకు ప్రవక్త అయినటువంటి యెహోవా ప్రవక్త అయినటువంటి ఏలియా దగ్గరికి వెళ్తున్నారు, మీరు చక్కగా గౌరవంగా మాట్లాడి తీసుకురండి అని చెప్పాలి. అలా చెప్పుకుంటాడా అహజ్యా? అలా చెప్పుకుంటాడా? తనకే దేవుడి ప్రవక్తలు అంటే గౌరవం లేదు, దేవుడు మాటలు ప్రకటించేటువంటి ప్రవక్త అంటే తనకే విశ్వాసం లేదు, గౌరవం లేదు. వేరే దేవతలు తట్టు తిరిగినటువంటి అహజ్యా ఈ పంపించినటువంటి అధిపతికి అవన్నీ నేర్పించి పంపించుంటాడా? గౌరవం ఎలా గౌరవించాలో నేర్పించుంటాడా? నేర్పించలేదు. వెళ్ళి ఇలా మాట్లాడాడు, దిగి రావాలి అని మాట్లాడాడు. అందుకు ఏలియా, నేను దైవజనుడిని అయితే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా. అధిపతితో చెబుతున్నాడు. అధిపతికి ఆహ్వానించడం రాలా, మాట్లాడటం రాలా, కఠినమైన హృదయంతో మాట్లాడాడు. దైవజనుడు ప్రవక్త అయినటువంటి వారితో, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే వారితో, దేవుని చిత్తాన్ని ప్రకటించే వారితో ఎలా మాట్లాడాలో నేర్చుకోకపోతే దేవునికి అమర్యాదగా మాట్లాడే వారి పట్ల దేవుడు ఉగ్రత ఉంటుందని ఏలి ఎలా తెలియజేశాడు తెలుసా? ఆకాశం నుంచి ఏం రావాలన్నాడు? అగ్ని వచ్చి దిగి ఎవరిని దహించాలి? ఆ కొండ కింద ఉన్న 50 మందిని దహించాలి, అధిపతిని కూడా దహించాలని చెప్పాడు. అంతే. అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించను. మరలా రాజు 50 మంది మీద అధిపతి అయిన మరి ఒకరిని వాని 50 మందితో కూడా పంపగా వీడు వచ్చి, మరలా రాజు ఏం చేశాడు? 50 మంది మీద అధిపతి అయినా మరొకరిని నియమించాడు. వాని 50 మందితో కూడా పంపగా వీడు వచ్చి దైవజనుడా, త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుతున్నాడు నేను. ఇంకంతే. దేవుని పక్షంగా మాట్లాడేటువంటి ప్రవక్తలతో ఎలా మాట్లాడాలో ఈ రెండో అధిపతికి కూడా తెలియలా. ఎలాగంటే అలా మాట్లాడుతున్నాడు, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, అమర్యాదగా మాట్లాడుతున్నాడు. దేని చూసుకొని నేను అధిపతిని, 50 మందికి అధిపతిని అంటే గర్వం వచ్చిందా రాదా? మన కింద ఇద్దరు పని చేస్తేనే మన నోటికి ఏం మాటలు వస్తాయి మనకే తెలియదు. నేను గొప్పవాడిని అనుకుంటారు. అవునా? నేను అధికారిని, నేను ఆఫీసర్ని, నేను ఎవరో తెలుసా అనేటువంటి గర్వంతో నిండిపోయి మన నోటి వెంట ఏం మాట వచ్చిందో తెలియదు, ఎవరితో ఏం మాట్లాడుతున్నాం కూడా తెలియదు. ఇక్కడ ఏలియాను ఆ డ్రెస్ చూసి మాట్లాడుతున్నాడో, మరి గొంగలు కప్పుకున్నాడని మాట్లాడుతున్నాడో, ప్రవక్తలు అంటే ఇతనికి విలువ లేదేమో. కానీ ప్రవక్త యొక్క మాట దేవుడు వింటున్నాడో లేదా? అగ్ని దిగిరమ్మంటే దేవుడు పంపిస్తున్నాడు లేదా? పంపించాడు. అంతే. చూడండి, అందుకు ఏలియా ఈ రెండో అధిపతితో మాట్లాడతాడు. నేను దైవజనుడిని అయితే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాక అని చెప్పగా ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాని 50 మందిని దహించను. రెండో అధిపతికి కూడా అదే జరిగింది. రెండో అధిపతికి మొదటి అధిపతికి ఏం జరిగిందో ఆలోచించుకొని రావాలి కదా. యెహోవా ప్రవక్తలతో సరిగ్గా వ్యవహరించాలి. దేవుడే యెహోవాని ప్రేమించేవారు
దేవుడే యెహోవా పక్షంగా ఉన్న ప్రవక్తలను కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. ఎవరిని కూడా చులకనగా చూడకూడదు. ఈ అధిపతులు తనకున్న అధికారాన్ని బట్టి, తనకున్నటువంటి స్థితిని బట్టి ఏది అని చులకనగా తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఉంటారు, అగౌరవంగా మాట్లాడి ఉంటారు. ఏలియా దేవునికి విజ్ఞాపన చేశాడు, అగ్ని దిగి వచ్చి వీరిని చంపేసేయండి, అగ్ని ద్వారా దహించండి అని కోరుకున్నాడు. కోరుకుంటే దేవుడు దాన్ని సమ్మతించాడు. అంతే. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల పక్షాన ఉంటాడు. తన ప్రజలకు అగౌరవం కలిగినా, తన ప్రజలకు ఇబ్బంది కలిగినా తన ప్రజల పక్షాన ఉంటాడంటే అర్థం ఏంటి? అవతల వారి పక్షాన ఎలా ఉంటాడని విముఖంగా ఉంటాడు, సముఖంగా ఉన్నాడు. విముఖంగా అంటే ఏం జరిగింది? మేడులు జరుగుతాయా, కీడులు జరుగుతాయా? కీడులు జరుగుతాయి అని చెప్పగా ఆకాశం నుండి దేవుడు అగ్ని దిగి వాని 50 మందిని దహించను. ఇంకను రాజు 50 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 50 మందితో కూడా పంపగా 50 మంది మీద అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి 3వ వానికి ఏం కలిగింది? ఇక్కడ మొదట వెళ్ళిన ఇద్దరికి ఏం జరిగిందో, ఏలియా పక్షాన దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాడు. ప్రవక్తల పక్షాన దేవుడు ఉంటాడు, వాక్యమును ప్రకటించే వారి పక్షాన దేవుడు ఉంటాడు అని అర్థమైపోయింది. ఎవరికి? ఈ 3వ అధిపతికి అర్థమైంది. చాలా జ్ఞానంగా ప్రవర్తించాడు. ఇక్కడ చూడండి, 50 మంది మీద 50 మంది మీద అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని. అర్థమైపోయింది. ఏం చేశాడు? వచ్చి గౌరవించాడు ఏలియాని. దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడంటే దేవుని వాక్యమే ఆయన ఏమై ఉన్నది? దేవుడై ఉండను. ఎంతటి సబ్మిషన్ చూపించాడు చూడండి. అక్కడ ఎంత విధేయత చూపించాడో, దేవుని ప్రజలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని, ప్రవక్తకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇక్కడ చూపించాడు. మొదటి ఇద్దరు అలాగూ చూపించలేకపోయారు. వచ్చి ఏలి ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా, దయచేసి నా ప్రాణమును, నీ దాసులైన ఈ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము. ఏలియా ప్రవక్తని గౌరవించాడు. ఫస్ట్ వెళ్ళగానే ఏం చేయాలి? ముందు నమస్కరించాడు. ఏ పద్ధతిలో? మోకరిల్లి నమస్కరించాడు. నమస్కరించి మనవి చేసుకున్నాడు. 50 మంది యొక్క ప్రాణాల విలువ నీకు తెలుసు. నువ్వు దేవుని యొక్క ప్రవక్తవి, నీకు ఆత్మల విలువ తెలుసు. నా ప్రాణం విలువ నీకు తెలుసు. నాతో పాటు వచ్చిన 50 మంది ప్రాణం విలువ నీకు తెలుసు అని అడుగుతున్నాడు. అంటే ఏం చేయొద్దని? మొదట ఇద్దరు అధిపతులు ఎడల చేసినట్లు నా ఎడల చెయ్యొద్దని విన్నవించుకున్నాడు. అసలు పలకరించి ఎలాగుంది? స్టార్టింగ్ లోనే మోకాళ్ళు ఊనాడు. అంతగా దేవుని ప్రవక్తను ప్రేమించాడు. ఆహ్వానించే పద్ధతి అది, అడిగే పద్ధతి అది. కాబట్టి ఏం చేశాడు? దైవజనుడా, దయచేసి నా ప్రాణమును, నీ దాసులైన 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము, చిత్తగించుము, నా మనవిని చిత్తగించుము. ఆకాశం నుండి అగ్ని దిగి వెనుకటి పంచ దశాధిపతులను ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా, నాకు అలాగూ చెయ్యొద్దు, మనుషుల యొక్క ప్రాణం ఎంత విలువైందో నీకు తెలుసు అని చెప్పి విన్నవించుకున్నాడు. 15వ వచనం, యెహోవా దూత మాట్లాడుతున్నాడు. వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవించను. గనుక అతడు లేచి వానితో కూడా రాజు వద్దకు వచ్చెను. ఎవరున్నారు ఏలియాకు తోడుగా అక్కడ? ఏలియా దూత. దేవుని ప్రజలకు, దేవుని ప్రవక్తలకు, దేవునికి లోబడేటువంటి విశ్వాసులకు ఎవరు తోడుగా ఉంటారు? యెహోవా దూతలు ఉంటారు. వారి పక్షంగా పోరాడేది యెహోవా దూతలు. మనం ఎవరితో కూడా బూతులాడాల్సిన అవసరం లేదు, ఎవరిని అగౌరవపరచాల్సిన అవసరం లేదు, ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు, ఎవరికి కీడు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని? మన పక్షంగా పోరాటానికి ఎవరుంటారు? దేవుని దూతలు ఉంటారు. దేవుని ప్రజలు దేవునికి ఎంతో ప్రియమైన వారు. క్రీస్తు రక్తంచే కడగబడిన మనము దేవునికి ఎంతో విలువైన వారము. విలువైన వాటిని జాగ్రత్తగా దేవుడు చూసుకోడా. కాబట్టి మనకేం అవసరం లేదు, మనుషులతో పోరాడాల్సిన అవసరం లేదు, మనుషుల్ని దూషించాల్సిన అవసరం లేదు, మనుషులను అగౌరవపరచాల్సిన అవసరం లేదు, ఇతరులకు కీడు చేయాల్సిన అవసరం లేదు, ఇతరులతో యుద్ధాలు చేయాల్సిన అవసరం మనకి లేదు. సమస్తము దేవునికి విడిచిపెట్టి, మన చింత యావత్తు దేవునికి విడిచిపెట్టి
దేవుడు ఉగ్రతకు చోటు ఇవ్వాలి. మనం ఉగ్రత చెందాల్సిన అవసరం లేదు. మన కోపం వస్తే ఏం చేస్తాం? పాపం చేస్తాం. దేవుడికి విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడు? తన ప్రజల పక్షంగా పోరాడి ఎదుటి వారిని ఏం చేస్తాడు? దండిస్తాడు, శిక్షిస్తాడు. అందుకే కీడుకు ప్రతి కీడు మీరు చెయ్యొద్దు. ఎందుకు? మన పక్షాన్ని దేవుడు ఉన్నాడు. మన పక్షాన్ని ఎవరు లేకపోతే, మనం అనాథలమైతే, మనం సింగిల్ అయితే పోరాడాలి. కానీ మన పక్షాన్ని ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఏలియాతో దూత మాట్లాడుతున్నాడు. నువ్వు లేచి భయపడకుండా వారితో కలిసి వెళ్ళమని చెప్పాడు. అతడు లేచి వానితో కూడా రాజు వద్దకు వచ్చెను. అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడు అన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు వద్ద విచారణ చేయుటకే దూతలను పంపితివే. భయపడకుండా. ఎందుకు భయపడతాడు ఏలియా? భయపడతాడా? రాజు ఏమైనా చేస్తాడని భయపడ్డా? క్రైస్తవులు కూడా ఎటువంటి వారై ఉండాలి? మొహమాటం లేని వారై ఉండాలి. ఎవరైనా హెచ్చరించేటప్పుడు వీరితో స్నేహం చెడిద్దామో, నాకెందుకు వచ్చిన గొడవ, ఎవరికి ఎటువంటి హెచ్చరిక నేను చేయను, ఎవరు ఎలా పోతున్నా నేను మాత్రం ఎవరికి ఎటువంటి హెచ్చరిక చేయను అన్నారు అనుకోండి, మాట్లాడాల్సిన చోట మాట్లాడకపోవటం పాపము. అవునా కదా? హెచ్చరించాల్సిన చోట మనం హెచ్చరించకుండా మనం తప్పించుకున్నాం అనుకోండి, అంటే మీరు దేవుడి మెప్పు పొందుతున్నారా, ఆ మనిషి మెప్పు పొందుతున్నారా? ఎవరు మనుషులు మెప్పు అక్కర్లేదు. ఈ రాజు దగ్గర ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఏలియా. ఇశ్రాయేలుకి దేవుడు లేడనుకుంటున్నారా ఏంటి మీరు? ఎందుకని ఇతర దేవతలను ఆశ్రయిస్తున్నారండి మీరు? ఏ ఇశ్రాయేలుకి దేవుడు లేడా? చంటి బిడ్డను ఎత్తుకొని వచ్చినట్లు కనాన్ నుంచి నడిపించలేదా? మీ పితరులు ఎన్ని అద్భుతాలు సూచక్రియలు చూశారు? జీవంగల దేవుడిని విడిచిపెట్టి నిర్జీవమైనటువంటి విగ్రహాలతో తిరుగుతున్నారండి మీరు అని చెప్పి ఏ మాత్రం భయం లేకుండా ఏలియా ఏం చేశాడు? రాజుని అడిగేశాడు. చూడండి, బయల్జెబూబు వద్ద విచారణ చేయటకే దూతలను పంపితే నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయంగా నీవు మరణం అవుదువని చెప్పాను. ఒక రాజుతో నువ్వు ఖచ్చితంగా మంచం దిక్కకుండా చనిపోతావని చెప్పాలంటే అంత ధైర్యం ఉండాలి. ఎవరైనా రాజుని, అతను చెడ్డవాడైనా సరే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అందరూ కవులు కానీ వీళ్ళందరూ పొగుడుతారు, మెచ్చుకుంటారు. ఎందుకంటే రాజు యొద్ద నుంచి ఏమొస్తాయి? కానుకలు వస్తాయి. బంగారం ఇస్తాడు, వెండి ఇస్తాడు, వజ్రాలు ఇస్తాడని. అతను చెడ్డవాడైనా సరే ఏం చేస్తారు? పొగుడుతారు. కానీ దేవుడి ప్రవక్తలు మనుషులను కొనియాడటం, మనుషులను స్తుతించటం, ముఖస్థుతి చేయటము, పొగడాల్సిన అవసరం దేవుడి పిల్లలకి ఉండదు. అవసరం లేదు. వారు దేవుడిపై ఆధారపడతారు. దేవుడు చెప్పమన్నాడు, చెప్పాడు అంతే. నువ్వు మంచం మాత్రం దిగవు, మంచం మీద నువ్వు చనిపోతావు అని చెప్పాడు. ఎందుకని? అహజ్యాకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? తాను దేవుడిని ఎప్పుడు కూడా గణపరచలేదు, విగ్రహాలు తట్టు తిరిగాడు. ప్రజలందరూ మరెక్కువగా తొలగిపోయినట్లు ఏం చేశాడు? భవిష్యత్తు విగ్రహాలు తెలుసు అన్నట్లుగా ప్రవర్తించాడు. విగ్రహాలకు భవిష్యత్తు తెలుసా? బయల్జెబూబుకి తెలుసా? తెలియదు. ఇదే బయల్జెబూబుని శాస్త్ర పరిచయాలు ఏమన్నారు? మత్తయి సువార్తలో బయల్జెబూలు అన్నారు. అంటే అర్థం ఏంటి? దెయ్యములకు అధిపతి అని అర్థం. ఈ దేవత గురించి అక్కడ మాట్లాడింది. శాస్త్ర పరిచయాలు ఈ పేరు ఎవరు పెట్టారు తెలుసా? యేసుక్రీస్తు వారికి. దెయ్యములను వెలగొట్టుకుంటే, దెయ్యం పట్టిన వారిని యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తుంటే, దెయ్యాలు నీకు లోపడుతున్నాయి అంటే నువ్వెవరు? నువ్వు బయల్జెబూలువి. బయల్జెబూలు అన్నారు. అంటే మారిపోయింది. రాబోయే తరంలో రాను పేరు మారింది. బయల్జెబూబు. ఇక్కడ ఉన్నటువంటి బయల్జెబూబు గురించే అక్కడ వారు శాస్త్ర పరిచయాలు ఏమన్నారు? బయల్జెబూలు అన్నారు. అంటే దెయ్యములకు అధిపతి అన్నారు యేసుక్రీస్తు వారిని. తనకున్నటువంటి కఠినమైన హృదయాన్ని బట్టి, తనలో ఉన్న చెడును బట్టి ఇతరులను దూషిస్తారా? దూషించరా? యేసుక్రీస్తు వారిని సైతం వదిలిపెట్టలేదు. శాస్త్రుల పరిచయాలు తనకున్న డబ్బును బట్టి, తనకున్నటువంటి స్థితిని బట్టి, తనకున్నటువంటి గొప్ప పరిస్థితిని బట్టి ఇతరులను ఎలా చూసేవాళ్ళు? చాలా చులకనగా చూసేవాళ్ళు, నోరు జారేవాళ్ళు, ఎలాగంటే అలా మాట్లాడేవారు. చివరికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు సైతం ఏమయ్యారు? వారి యొక్క మాటలు సహించాల్సిన పరిస్థితి వచ్చింది. దెయ్యములకు అధిపతి. బయల్జెబూలు అంటే అర్థం ఏంటి? దెయ్యములకు అధిపతి. అటువంటి విగ్రహం దగ్గర ఉండేటువంటి ప్రవక్తల వద్దకు అహజ్యా దూతను పంపించాడంటే ఇశ్రాయేలీల్లో ఎంతకంటే భయంకరమైన పాపం ఏదైనా ఉందా? దేవుడు లేడు
దేవుడు అంటే ఎరుగని వారు చేసే పని అది. దేవుణ్ణి ఎరుగని వారు ఏం చేస్తారు? తనకిష్టం వచ్చిన బొమ్మను తయారు చేసుకుని బొమ్మకు మొక్కుతారు. అహజ్యాకు తెలీదా ఇశ్రాయేలుకు దేవుడు ఉన్నాడని? ఎంతటి పాపానికి వడిగట్టాడో చూడండి. దెయ్యములకు అధిపతి అయినటువంటి బయల్జెబూలు వద్దకు పంపించాడు. అర్థమవుతా? ప్రిన్స్ ఆఫ్ డెమన్స్, ప్రిన్స్ ఆఫ్ డెమన్ అంటే అర్థం ఏంటి? దెయ్యములకు అధిపతి అక్కడ. అటువంటి విగ్రహం దగ్గరికి ఫిలిస్తీన్ల దేవత వద్దకు, ఫిలిస్తీన్ల దేవుడి వద్దకు పంపించాడు. దేవుడికి ఎంత బాధేసి ఉంటుందో చూడండి. ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడికి మనల్ని సృష్టించిన సృష్టికర్తకు ఎంత బాధేస్తుందో ఆలోచించండి. మనల్ని సంరక్షిస్తున్నా, పోషిస్తున్నా, వానలు దయచేస్తున్నా, ఎంతో ఇష్టంగా నరుణ్ణి నిర్మించి తన పోలిక చొప్పున తన యొక్క స్వరూపము మనలో ఉంచి మనల్ని సృజించినటువంటి దేవుడికి ఎంత బాధేస్తుంది. నిన్ను పోషిస్తున్న వారిని విడిచిపెట్టి వేరొకరి పేరు చెప్తే ఎంత బాధేస్తుంది. అలాగే దేవుడికి చెందాల్సిన మహిమ ఘనత విగ్రహాలకు చెందేలాగా దేవుడు చూస్తున్నాడన్న భయం లేకుండా ఏం చేశాడు? దూతలను పంపించాడు. అలాగే ఉత్తర రాజ్యం ఎంత భ్రష్టత్వంలో ఉందో ఇక్కడ ఈ రాజును చూస్తే మనకి అర్థమవుతుంది. ఉత్తర రాజ్యంలో ప్రవక్తలను చంపేవారు. ఏ ప్రవక్తల్ని? జీవం గల దేవుడి ప్రవక్తలనేమో చంపేవారు, అలాగే బయలు ప్రవక్తలనేమో పోషించేవారు, వట్టి విగ్రహాల యొక్క ప్రవక్తలనేమో పోషించేవారు. మళ్ళీ వీళ్ళెవరు? నా ప్రజలని దేవుడు చెప్పాడే, ఆ ఇశ్రాయేలు చేస్తున్న పాపం ఇది. మరి యేసుక్రీస్తు వారు దేవునికి సొత్తైన ప్రజలు అవునట్లు ప్రాణం పోవునంతగా మనం ప్రేమించి స్వరక్తంతో మనలను శుభ్రపరిచాడంటే మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? మనం యథార్థంగా ఉంటున్నామా, నిబంధనలో ఉంటున్నామా లేదా పరిశీలించడా? ఆయనకి ఎమోషన్స్ ఉండవా? లోపడకుండా ఉన్నప్పుడు ఆయన బాధపడ్డా? మనం ఆరాధిస్తున్న ఈ దేవుణ్ణేనా? ఇక్కడ మాట్లాడుతున్న దేవుణ్ణేనా? మరి ఆయన జీవంగల దేవుడు అంటే మరి మనం ఎన్నిసార్లు హెచ్చరికలు వచ్చినా మన లోపాలు సరి చేసుకోకపోతే ఆయన బాధపడతా? మరి వాళ్ళనే శిక్షిస్తాడా? మనల్ని శిక్షించడా? శిక్షిస్తాడు కదా. చూడండి, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయంగా నీవు మరణం అవదు అని చెప్పాను ఏలియా ద్వారా. యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయాను. ఏం జరిగింది? ఏలియా చెప్పి వెళ్ళిపోయాడు. ఏం జరిగిన తర్వాత? మంచం మీద నుంచి నిజంగా దిగకుండా చనిపోయాడు. ఎందుకంటే ఈ యొక్క బలహీన శరీరంతో పాపం వెంబడి పాపానికి బానిసలు అయిపోయి అనేకులు పాపం చేయనట్లు ప్రేరేపించబడే ఈ మనుషులను దేవుడు ఏం చేస్తున్నాడు? అనేకులు వీరిని బట్టి చెడిపోకుండా ఉండునట్లు, పాపం విస్తరించకుండా ఉండునట్లు, డ్యామేజ్ ఎక్కువ అవ్వకుండా ఉండునట్లు ఎక్కడ తెగులుందో ఆ తెగులు ఏం చేస్తున్నాడు? తీసేస్తున్నాడు. మనం ఏదైనా యాపిల్ పండు ఏదైనా ఫ్రూటో కోసేటప్పుడు ఎక్కడ డ్యామేజ్ వచ్చింది, కాయ మొత్తం పడేస్తామా? ఏం చేస్తాం? కత్తి తీసుకొని అక్కడ వరకు గుండ్రంగా దాని వరకు తీసేస్తాం, మిగతా తింటాం. వదిలేస్తే ఏమైతుంది? ఫ్రూట్ మొత్తం పాకిపోయింది, పడేస్తాం ఇంకా. కానీ ఇశ్రాయేల్ మొత్తము ఈ యొక్క రాజును బట్టి, ఈ రాజు చూపిస్తున్నటువంటి ఈ యొక్క భ్రష్టత్వమైన మాదిరిని బట్టి తన ప్రజలందరూ చెడిపోతూ ఉండగా దేవుడికి ఎంతో బాధేసి ఇంకా అహజ్యాన్ని ఉంచడానికి దేవుడు ఇంక ఇష్టపడలేదు. అలాగే ఏలియా చెప్పినట్లు ఏమైంది? యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం అతడు చనిపోయాడు. అతనికి కుమారుడు లేనందున యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 2వ సంవత్సరం మందు యెహోరాము అతనికి మారుగా రాజా అయ్యెను. చెప్పాను కదా నేను ముందే, అహజ్యాకి ఎవరు లేరని చెప్పాను. కుమారులు లేరు, అహజ్యాకి పిల్లలు లేరు, అంటే కుమారులు లేరు. చూడండి, అహజ్యా చేసిన ఇతర కార్యములను గూర్చి ఇశ్రాయేల్ రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఏం రావాలి? మనం పాత నిబంధన చదువుతుంటే బుద్ధి బోధ కలగాలి కదా. ఏమని బుద్ధి రావాలి మనకి? ఇప్పుడు జీవం గల దేవుని విడిచి వట్టి విగ్రహాల జోలికి వెళ్ళి వట్టి విగ్రహ సంబంధమైనటువంటి పద్ధతులు, ఆచారాలు తీసుకొచ్చి మన శరీరానికి చుట్టుకోకూడదు.
మన ఆత్మను కల్మషం చేసుకోకూడదు. వేటికో శక్తులు ఉన్నాయని నమ్మకూడదు. మన పిల్లలకు అవి దూరంగా ఉంచాలి. ఉంచుతున్నారా? దూరంగా ఉంచితే దేవునికి కృతజ్ఞతలు. దూరంగా ఉంచకపోతే మాత్రము మన చేతులారా మనమే మన పిల్లల్ని అపవిత్రులుగా చేస్తున్నాం. దేవుడు ఉగ్రత వస్తే ఏమవుతుందో ఆలోచించండి. దేవుడికి బాధ వేస్తుందా లేదా ఇక్కడ? మరి బాధ వేస్తే ఏం చేస్తున్నాడు దేవుడు? వారిని చూసి 10 మంది పాడైపోకుండా ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు, దండిస్తున్నాడు. కాబట్టి దేవుడికి భయపడదాం. మీరు అనుకుంటారేమో, నా పాపం నాతోనే ఉంటుంది, నా ఇష్టం అనుకుంటారేమో. కానీ మన ముందు ఎక్కడ? దేవుని ప్రజల్లో ఒకరిగా ఉన్నాం మనం. లోకంలో ఉంటే అది వేరు. పుచ్చులో పుచ్చుంటే ఏమైతే ఏం కాదు. కానీ పరిశుద్ధంగా జీవించాల్సిన పరిశుద్ధ జనముగా దేవుడు చూసినటువంటి క్రీస్తు సంఘంలో ఎటువంటి వారు ఉండకూడదు? నుండిడెచ్చగా ఉండేవారు. నేను అందరికీ విన్నవించుకుంటాను, ఏ దేవుడు నాకు సహాయం చేస్తే ఆ దేవుడు చేస్తానులే అనుకునే నుండిడెచ్చగుండే వాళ్ళు అవసరమా? దేవుడు ఒక్కడే. మనమే వివిధమైన తంత్రాలను కల్పించుకున్నాము. వాక్యానికి విధేయత చూపించకపోయినా, అవిధేయత చూపించినా దేవుడు చూస్తూ ఊరుకోడు. ఊరుకోడు అంటే ఏం చేస్తాడు? దండించడం అంటే ఏం చేస్తాడు? దండించడం అంటే మీరు ఆలోచించుకోండి. చాలాసార్లు చెప్పా. అస్వస్థతలు వస్తాయి. ఇక్కడ అహజ్యాకి స్వస్థపరచడానికి అక్కడ వైద్యులు లేరా? ఉంటారు, కానీ ఎవరి వల్ల కాదు. ఎందుకని? దేవుడు చర్య తీసుకుంటే ఏ వైద్యుడు మైండ్ పనిచేయదు, ఏ వైద్యం సరిగ్గా చేయలేరు. ఎందుకని? దేవుడు నిర్ణయించుకున్న తర్వాత ఆ శిక్ష అనేది అలాగే ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? ఇశ్రాయేలు రాజులకు దేవుడు వెంటనే శిక్షించాడు. టైం ఇస్తున్నాడా? ఇచ్చినా కానీ మారు మనసు రాకపోతే మునికోలకు ఎదురు తన్నితే ఇంకా జీవంగల దేవుని యొక్క చేతిలో పడి భయంకరంగా మనము నాశనానికి గురవుతాం. నాశనానికి అప్పచెబుతాడు దేవుడు. కాబట్టి దేవునికి భయపడదాం. జీవంగల దేవుని సంఘంలో మన ప్రవర్తనని మార్చుకుందాం. కాదు, నా హృదయం కఠినంగా ఉంది, నాకు భయం లేదంటే చేసేది ఏం లేదు. భయం లేదు అంటే శిక్ష కొరకు ఎదురు చూడటమే. మీరు కూడా గమనించండి, జీవనాల దేవుని సంఘంలో అవిధేయత చూపించే వారి పట్ల దేవుని వైఖరి ఎలా ఉందో కూడా గమనించండి. మీరు ఒకసారి ఎలా ఉంటది? దీవించబడే వారిని గమనించండి, భక్తిగా ఉండే తల్లిదండ్రులను గమనించండి, భక్తి లేని పిల్లలను గమనించండి, బైబిల్లో గమనించండి, బయట లోకంలో గమనించండి. దేవుని యొక్క ఉగ్రత ఎక్కడెక్కడ కనబరుస్తున్నాడు. దేవుడు దండించే దేని కొరకు అన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రికలో మీ మేలు కొరకే నేను దండిస్తున్నాను అన్నాడు. ఎందుకని దండిస్తున్నాడు తెలుసా? యుగ యుగాలు ఆరని అగ్నిలో కాదే కన్నా కొద్ది కాలము మన శరీరం శ్రమకు గురయ్యి మనకు మారు మనసు రావడం అనేది మేలా కాదా? కాబట్టి రోగాలు కావాలా వద్దా? ఎందుకు ఇస్తున్నాడు దేవుడు రోగాలు, జబ్బులు ఎందుకు ఇస్తున్నాడు? కనీసం శ్రమంలోనైనా దేవుని తట్టు తిరుగుతారని, మంచి నిర్ణయాలు తీసుకుంటారని, దేవునికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారని దేవుడు దండించేది. ఇక్కడ ఎవరికైనా సరే రోగం ఉంటుందా? అందరం ఎలాగంటాం? ఎప్పుడు ఖచ్చితంగా మనకు కూడా శరీరం బలహీనతకు లోనయ్యి ఏదో ఒక శ్రమకు మనం అహస్య వలె గురవుతాం. చిన్న దెబ్బలు తగిలో, చిన్న యాక్సిడెంట్స్ అయ్యో, ఏదో ఒక రోజు మనసాన మనం కూడా పడవచ్చు, పడకపోవచ్చు. ఎలా ఉండమంటాడు దేవుడు? అటువంటి సమయాల్లో ఎవరిపై ఆధారపడమంటాడు? దేవుని తట్టు తిరుగుతారా లేదా అని దేవుడు మనలను పరిశీలిస్తూ ఉంటాడు. కాబట్టి మనకు రోగాలు అనుమతించినా, జబ్బులు అనుమతించినా, ఎప్పుడన్నా చెయ్యి ఇరిగినా, కాళ్ళు ఇరిగినా మన మేలా కాదా? ఎలా మేలు? మీ యొక్క హృదయం గుణపరచబడింది. ఆ సమయాల్లో మీ హృదయము ఎలా స్పందిస్తుందో గమనించండి. దేవుడు చేసిన మేలులను గమనించండి. దేవుడు స్వస్థపరిచిన విధానాన్ని గమనించండి. మరలా మనం చేసే పొరపాట్లు రిపీట్ అవ్వకుండా చూసుకుందాం. అంటే మనకేం జరుగుతుంది? దేవుని యొక్క పరిశుద్ధతలో పాలు పంచుకొని నిమిత్తము దేవుడు మన మేలు కొరకే శిక్షించుతున్నాడు అన్నాడు హెబ్రీ పత్రిక రచయిత. అంతే తప్ప అదొక పెద్ద ఉపద్రవం లాగా, అదేదో శాపం లాగా చూడమాకండి. మారు మనసు పొందే వాళ్ళకేమో అదేమై ఉన్నది? మేలై ఉన్నది. అర్థమవుతుందా? మంచివాడి చేతిలో కత్తి కూరగాయలు కోసుకుంటా పనికొచ్చింది,
ఇంకేదైనా మంచి పనులు చేయడానికి పనికొచ్చింది. చెడ్డవాడి చేతిలో కత్తి హత్యలు చేయడానికి పనికొచ్చింది. తప్పు ఎవరిది? కత్తిదా మనిషిదా? మనిషిది తప్పు. రోగాలు అందరికి వస్తాయి, జబ్బులు అందరికి వస్తాయి. కానీ ఒక వ్యక్తి ఏమో గుణపరచబడతాడు, ఒక వ్యక్తి ఇంకా పాడైపోతాడు. కఠినమైన హృదయం కలిగిన వారు ఉంటారు. ఏం చేస్తారు? బెడ్ మీద ఉండి కూడా మందు తాగుతారు. ఎందుకని? నాకు నొప్పులు తగ్గాలంటారు. బెడ్ మీద ఉండి కూడా సిగరెట్లు తాగుతారు. ఎందుకని? నిన్న నాకు తెలిసింది, మేము చెప్పుకున్నాం ఇంట్లో. మా హస్బెండ్ ఎక్కడి నుంచి పడ్డాడు, కాలు ఇరిగిందని చెప్పారు ఎవరైనా. అది తాగి కింద పడ్డాడంట, ఇలాగ అహజ్యలాగా. కాలు ఇరిగితే మంచా నుండి టాబ్లెట్ వేసుకోమని డాక్టర్ ఇస్తే టాబ్లెట్కి తగ్గదు, ఇది రోజు మందు తీసుకురామని చెప్పి వాళ్ళ ఆమెని కొడుతున్నాడంట. మంచం మీద కూడా కొడుతున్నాడంట. ఇంకో కాలు బాగనుందంట. ఆమె వచ్చి మాకే చెప్పుకుంది వచ్చి. చూసారా? దేవుడు శిక్షిస్తున్నప్పుడు కొంతమంది మారుతారు, కొంతమంది తన మూఢత్వాన్ని విడిచిపెట్టరు. శిక్షలు దేవుడి పిల్లలకు మేలు. లోకస్తులకైతే ఆ శిక్ష పడుతుంటే ఏం చేస్తారు? మరి ఎక్కువగా చెడిపోతారు. కానీ దేవుడి పిల్లలైతే ఏం చేస్తారు? మారు మనసు పొందుతారు, తమ లోపాలు తెలుసుకుంటారు, దేవుడిచే మరలా స్వస్థత పొంది లేస్తారు మంచం మీద నుంచి. దేవుడు ఎవరు లేపుతాడు? మారు మనసు పొందిన వ్యక్తులు దేవుడికి విలువైన వారా కదా? దేవుడికి విలువైన వారు. అటువంటి వారిని దేవుడు మంచాన్ని ఉంచుతాడు, లేపుతాడా? లేపుతాడు. వారి చేత ఎన్నో మంచి కార్యాలు వారి చేత చేపిస్తాడు. తన రాజ్యంలో వారి చేత ఎన్నో పనులు, మహత్తరమైన కార్యాలు దేవుడు వారి చేత చేపిస్తాడు. నశించిపోవలసిన వ్యక్తులను మళ్ళీ సన్మార్గాల్లో పెట్టడానికి, దేవుడి యొక్క పరిశుద్ధతలో పాలు పంచుకోవటానికి, మన మేలు కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. దేవుడు శిక్షించినప్పుడు అహజ్య ఏం చేశాడు? మరెక్కువగా చెడిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? వడ్డీ విగ్రహాల దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి శిక్ష కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, కొంతమంది మరెక్కువగా చెడిపోతున్నారు. లోకస్తులు అయితే చెడిపోతారు, దేవుని పిల్లలు అయితే వాక్యం వింటారు. కాబట్టి ఏం చేస్తారు? మారు మనసు పొందుతారు. నా నోటి ద్వారా, చూపు ద్వారా, చెవుల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, ఇతరుల ఏడల నా ప్రవర్తన ఎలాగుంది అన్ని గమనించుకొని మారు మనసు పొంది మరలా స్వస్థత అనేది పొందుతారు. కాబట్టి సూత్రం మనకు తెలుసు కాబట్టి మనకు ఆందోళన ఏమైనా ఉందా భవిష్యత్తు గురించి? లేదు. ఎందుకని? దేవుని పిల్లలకు తోడుగా ఎవరు ఉంటున్నారు? దేవుని దూత ఉంటున్నాడు. దేవుని దూత దేవుడు మన కొరకు దేవుడు నియమిస్తాడు. వారు ఎన్నిసార్లు 7 మార్లు పడినను వారు మరలా లేస్తారు. ఆ విశ్వాసంతో ధైర్యంగా మనం ఉండాలని, ముందుకు సాగాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు.